హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము అయోధ్య రామ మందిర్కి సంబంధించి రేపు ప్రారంభోత్సవం జరగబోతోంది. సో దాని గురించి చాలా న్యూస్లో ఉంది కదా, టెంపుల్ గురించి దాని గురించి. అయితే మనము అయోధ్య రామ మందిర్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని అంటే, ఈ అయోధ్య రామ మందిర్ అనేది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మనకి చాలా న్యూస్లో ఉన్న టాపిక్ కదా ఇది. సో అసలు ఆ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనకి 3 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటాయి అండ్ వాటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి మనం స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, సురేష్ సార్ తరపున అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అన్నిటి తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ 99,000 సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ అదొకటి. ఇంకోటి వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని మీకు ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? జిఎస్ అండ్ సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు అదర్ ఎగ్జామ్స్. లైక్ మీరు ఇప్పుడు ఏపీ వాళ్ళైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి, తెలంగాణ వాళ్ళైతే టీఎస్పీఎస్సీ, అండ్ మీరు ఏదైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆర్బీఐ కానీ, ఐబీపీఎస్ కానీ, లేదా ఎస్ఎస్సి, సిజిఎల్ వీటికి సూట్ అయ్యేలాగా ఉన్న కోర్సెస్ని కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. అండ్ అవన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఇంత అద్భుతమైన రిపబ్లిక్ డే ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. యాక్చువల్గా దీని కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్, కానీ మీకు అది 48,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో ఇది వ్యాలిడ్ టిల్ 31st January మంత్ ఎండింగ్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అండ్ కానీ మీకు కోర్స్కి వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి అయినా కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి, మేడం మీకు క్లారిఫై చేస్తారు. మీరు ఒక డెమో సెషన్ లాగా అట్లా విని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు మనము అయోధ్య రామ మందిర్ అండ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. హియర్ యూ కెన్ సీ ద స్కెచ్ ఆఫ్ ద అయోధ్య రామ మందిర్ అనమాట. సో ఇక్కడ ఏంటి మనం చూసినట్టయితే, ఇక్కడ 16 వైడ్ స్టెయిర్ కేస్, 16 feet వైడ్ ఉన్న స్టెయిర్ కేస్ తోటి మొత్తము ఎన్ని పిల్లర్స్ తోటి మనకి కూడు మండప అని, నృత్య మండప అని, రంగ మండప అని, ప్రార్థనా మండప, కీర్తన మండప, సో టోటల్గా 5 మండపాస్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ అయోధ్య రామ మందిర్ని అని చెప్పి మనకి చాలా రిపీటెడ్గా న్యూస్లో వస్తూనే ఉంది. అయితే ఇవి ఎన్ని మండపాలు, ఇట్లా అయోధ్య రామ మందిర్ పర్టికులర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకు రాకపోవచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ ఇది బేసికల్గా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనకి చంద్రకాంత్ సోంపురా అనే ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కదా. యాక్చువల్గా వీళ్ళ 4 fathers కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నారనమాట. చంద్రకాంత్ సోంపురా గారు మనకి గుజరాత్లో టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి సోమనాథ్ టెంపుల్ ఉంది కదా మనకి, సోమనాథ్ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా దే ఆర్ ఇంటూ ఆర్కిటెక్చర్. అండ్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ ఇట్ ఈజ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. యాక్చువల్గా దీన్ని నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అనడం కన్నా ఇట్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లాంగ్వేజ్ అంటారనమాట. లాంగ్వేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక లాంగ్వేజ్కి ఎలా అయితే రకరకాల లైక్ అందులో లెటర్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రామాటికల్ ఫార్మ్స్ ఉంటాయి, అట్లా అంటే రకరకాల పద్ధతులు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, పద్యం అంటాం, కావ్యం అంటాం, పాట అంటాం, స్టోరీ అంటాం, నావెల్ అంటాం, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అలా ఒక ఆర్కిటెక్చర్కి కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఆ ఒక్కొక్క లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అని చెప్పి నమ్ముతారనమాట. సో అట్లాంటి ఒక లాంగ్వేజ్ ఆర్ ఎల్స్ ఒక ఆర్డర్ ఆర్ ఒక స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అసలు యాక్చువల్గా టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి గుప్తా టైం నుంచి చాలా పాపులరైజ్ అయిందనమాట. ఏన్షియంట్ ఇండియాలో గుప్తా కింగ్స్ రూలింగ్కి వచ్చినప్పటి నుంచి
వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అసలు ఆ గుప్తా పీరియడ్లో ఏం జరుగుతుంది అని అంటే నార్త్లో ఒక కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా సౌత్లో ఇంకో కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని వీ కెన్ సీ. సో అసలు ఆ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏంటి అన్నది మనం ఒకసారి చూసినట్టయితే 2 బ్రాడ్ ఆర్డర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి నగర ఇన్ ద నార్త్, ఇంకోటి వచ్చేసి ద్రవిడ ఇన్ ద సౌత్. అండ్ ఆ 2 ఎలిమెంట్స్ని మిక్స్ చేస్తూ ఉండేది వెసరా స్టైల్ అనమాట. ఇట్స్ అ సెలెక్టివ్ మిక్స్ ఆఫ్ బోత్ నగర అండ్ యాజ్ వెల్ యాజ్ ద్రవిడ. అండ్ ఈ నగరా స్టైల్కి వచ్చినట్టయితే ఈ నగరా స్టైల్ గురించి ఫీచర్స్ చూద్దాము. ఇప్పుడు మనము ఎంటైర్లీ ఇన్ దిస్ సెషన్ we are discussing only about Nagara style. Okay, Dravida style గురించి we can discuss in the other one. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది న్యూస్లో ఉన్నది నగరా స్టైల్ కాబట్టి అసలు ఆ నగరా స్టైల్ ఏంటి, దాంట్లో మళ్ళీ సబ్ స్టైల్స్ ఏమున్నాయి, కొన్ని ఎగ్జాంపుల్ టెంపుల్స్ ఏమున్నాయి, అట్లాంటివి మనం ఒకసారి చూద్దాము. ఇది మనకి క్వశ్చన్గా రావడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. నగరా స్టైల్ ఫీచర్స్ ఏంటి అని అంటే ఈ నగరా స్టైల్ అనేది యాజ్ వి సెడ్ ఎర్లియర్ నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. మనం నార్త్ ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ మనం ఒకసారి చూసినట్టయితే నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా కూడా చెప్పాలంటే ఆ నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ని మనం ఈ మధ్య సౌత్ ఇండియాలో కూడా చూస్తున్నాము, అవి కూడా నగరా స్టైల్లోనే ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనకి నార్త్ ఇండియాలో అంటే లైక్ మహారాష్ట్ర ఆ పైన నుంచి చూద్దాము. మహారాష్ట్రలో ఇప్పుడు మనకి షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది. షిరిడి సాయిబాబా టెంపుల్ మీరు ఒకసారి చూసినట్టయితే మన సౌత్ ఇండియాలో ఉన్న ఏ ఏరియాలో సాయిబాబా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా ఒకటే స్టైల్లో ఉంటాయి కదా, లైక్ ఇట్లా ఒక పిరమిడ్ స్టైల్లో ఇట్లా వచ్చేసి. సో అది అక్కడ షిరిడీలో ఎలా అయితే ఉందో అలాగే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో అది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కింద మనం చెప్పచ్చు అనమాట. ఇట్ ఈస్ పాపులర్ ఇన్ నార్త్ ఇండియా. ఎంటైర్ టెంపుల్ ఈజ్ బిల్ట్ ఆన్ ఏ స్టోన్ ప్లాట్ఫామ్ విత్ స్టెప్స్ లీడింగ్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇందాక అయోధ్య రామ్ మందిర్ చూసినా కూడా చూడండి, ఒక స్టోన్ ప్లాట్ఫామ్ మనం చూడొచ్చు కదా, ఇది ఒక స్టోన్ ప్లాట్ఫామ్ విత్ స్టెప్స్ లీడింగ్ టు ఇట్. దీనికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇది కామన్, ఇది ఏ నగరా స్టైల్లో ఏ గుడి నార్త్ ఇండియాలో ఉన్న ఏ గుడిని చూసినా ఇట్లా ఎత్తు మీద ఒక స్టోన్ ప్లాట్ఫామ్ మీద గుడి ఉంటుంది అండ్ దానికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ని మనం ఏమంటాము అని అంటే జగతి అని అంటాం అనమాట. జగతి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జగతి. ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మనం గమనిస్తే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎలాబరేట్ బౌండరీ వాల్స్ ఆర్ గేట్వేస్. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఉండే అతిపెద్ద డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇట్ డజంట్ హ్యావ్ గేట్వేస్ ఆర్ బౌండరీ వాల్స్. మనము ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ మీకు బౌండరీ వాల్ కానీ లేదా పెద్ద పెద్ద గేట్వేస్ కానీ ఎంట్రీ వేస్ అట్లాంటివేవి ఉండవు. నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో టెంపుల్ ఇట్లా మనకి ఓపెన్గా కనపడుతూ ఉంటుందన్నమాట. వేరాస్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనం ఒకసారి చూసినట్టయితే పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి కదా, గేట్వేస్ ఆర్ నథింగ్ బట్ గోపురాలు అని అంటాం కదా, ఉత్తర గోపురం, పడమట గోపురం, అట్లా 4 వైపులా ఇట్లా బౌండరీ వాల్ వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి, ఇది టెంపుల్ అయితే ఇట్లా 4 సైడ్స్ బౌండరీ వాల్స్ వచ్చేసి 4 సైడ్ల నుంచి కూడా మీకు పెద్ద పెద్ద గోపురాలు గేట్వేస్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి ఎంత పెద్దగా ఉంటాయి ఈ గేట్వేస్ అని అంటే ఈ గేట్వేస్ కన్నా టెంపుల్ యొక్క శిఖరం ఎప్పుడు చిన్నగా ఉంటుందన్నమాట. ఇది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనం చూసేది. వేరాజ్ నగరా స్టైల్లో ఈ గేట్వేస్ కానీ ఈ బౌండరీ వాల్స్ కానీ ఇవన్నీ మిస్సింగ్, ఇట్ డజంట్ హ్యావ్. అది మెయిన్ డిఫరెన్స్ నగరాకి ఇంకా ద్రవిడాకి. తర్వాత గర్భగృహ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ద టాలెస్ట్ టవర్. ఇప్పుడు వీటిల్లో మనకి చాలా టవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడొకటి 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 ఇలా. కానీ గర్భగృహ అనేది ఎప్పుడు టాలెస్ట్ టవర్ ఏది, ఇది మనకి. సో ఈ టాలెస్ట్ టవర్కి ఎగ్జాక్ట్గా కింద పక్క గర్భగృహ అనేది ఉంటుంది. గర్భగృహ అంటే శాంక్టమ్ శాంక్టోరం, అంటే మెయిన్ డైటీ ఆఫ్ ద టెంపుల్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ గర్భగృహలో ఉంటాడనమాట. ఆ గర్భగృహ అనేది డైరెక్ట్లీ అండర్ ద టాలెస్ట్ టవర్. ఇవన్నీ మిగతా పర్పసెస్ కోసం పెట్టినటువంటి టవర్స్ లేదా ఇవి మండపాలు అట్లాంటివి. కానీ గర్భగృహ అనేది మాత్రం ఓన్లీ ఫర్ ద మెయిన్ డైటీ ఆఫ్ ద టెంపుల్, అది డైరెక్ట్లీ అండర్ ద టాలెస్ట్ టవర్ ఉంటుంది. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ అమలక ఆర్ కలష్ ఇన్స్టాల్డ్ ఆన్ ద శిఖర.
అమలక ఆర్ కలష్ ఇన్స్టాల్డ్ ఆన్ ద శిఖర. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే దీన్ని శిఖరం అంటాం. శిఖరం అని ఎందుకు అంటాము అని అంటే మామూలుగా మనకి మేరు పర్వతం, మందర పర్వతం, తర్వాత కైలాస పర్వతం, ఇట్లా టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, మేరు, మందర, కైలాస అని చెప్పి ఇవి మౌంటైన్స్ అన్నమాట. అంటే ఇక్కడ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కానీ ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కానీ నమ్మేది ఏంటి అని అంటే ఇట్లాంటి పర్వతాల మీద శిఖరం అంటే టాప్ ఆఫ్ ద మౌంటైన్ కదా, అట్లాంటి వాటి పైన దేవుడు ఉంటాడు అన్నట్టు నమ్ముతారు. సో కాబట్టి వీటిని శిఖరం అని చెప్పి పిలుస్తాము. శిఖరం అంటే టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద టెంపుల్ అని చెప్పచ్చు అనమాట. ఈ శిఖరం మీద అమలక లేదా కలశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ శిఖర కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకి సబ్ స్టైల్స్ ఆఫ్ నగరా స్టైల్ వచ్చాయన్నమాట. నగరాలో మళ్ళీ సబ్ స్టైల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్, ఎలా క్లాసిఫై చేశారంటే ఫస్ట్ దాన్ని లతీనా స్టైల్ అని అంటారు. లతీనా స్టైల్లో ఏంటి అని అంటే సింపుల్ శిఖరం ఉంటుంది అండ్ స్క్వైర్ బేస్ ఉంటుంది, ఇన్వర్డ్ కార్వింగ్ వాల్స్ విత్ పాయింటెడ్ టాప్. ఓకే, సింపుల్ శిఖర, స్క్వైర్ బేస్, ఇన్వర్డ్ కర్వింగ్ వాల్స్ విత్ పాయింటెడ్ టాప్ అనమాట. సో ఈ లతీనా స్టైల్నే మనం ఏమని పిలుస్తాము అని అంటే ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి, వీ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ది అనమాట. ఓకేనా, ఇది జగన్నాథ్ టెంపుల్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే సింపుల్ శిఖర, ఇక్కడ ఏం పెద్ద డిఫరెంట్గా పెద్ద ఎలాబరేట్గా అట్లేం ఉండదు. అండ్ ఇన్వర్డ్ కర్వింగ్ వాల్స్, ఈ వాల్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఇవి ఇన్వర్డ్గా ఉన్నాయి కదా, సో ఈ ఇన్వర్డ్ కర్వింగ్ వాల్స్ ఉంటాయి, పాయింటెడ్ టు ద టాప్, ఇట్లా పైకి వెళ్తూ ఉంటాయన్నమాట ఇవి. సో దీన్ని లతీనా స్టైల్ అని అంటాము, లేదా దీన్నే రేఖా ప్రసాద్ అని కూడా అంటారు. రేఖా ప్రసాద్ స్టైల్, రేఖా ప్రసాదం అని అంటారనమాట తెలుగులో, రేఖా ప్రసాద్ స్టైల్. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి షేకరీ స్టైల్. షేకరీ స్టైల్ అనేది లతీనా స్టైల్లోనే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ థింగ్ అనమాట. కొంచెం తేడా ఉంటుంది దీంట్లో. ఏంటి అని అంటే మెయిన్ రేఖా ప్రసాద్ శిఖర ఒకటి ఉంటుంది, అది కాక 1 or more rows ఆఫ్ స్మాలర్ స్టీపుల్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సెంట్రల్ స్పైర్, అంటే వీటినే మినీ శిఖరాస్ అని అంటాం. అంటే మెయిన్ శిఖరం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మెయిన్ శిఖరం అంతే, కానీ మెయిన్ శిఖరం మాత్రమే ఉంటుంది. ఇది రేఖా ప్రసాద్ స్టైల్ లేదా లతీనా స్టైల్. కానీ షేకరీ స్టైల్లో ఏంటి అని అంటే మెయిన్ రేఖా ప్రసాద్ శిఖర ఒకటి ఉంటుంది, కానీ 1 or more rows ఆఫ్ స్మాల్ శిఖరాస్, మినీ శిఖరాస్ కూడా మినియేచర్ శిఖరాస్ అంటాం, అవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ, ఇది వచ్చేసి కంద్రియ మహాదేవ్ టెంపుల్. ఖజురహోలో కంద్రియ మహాదేవ్ టెంపుల్ అని చాలా ఫేమస్ కదా మనకిది, కందరియ మహాదేవ్ టెంపుల్ ఇన్ ఖజురహో. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇది మెయిన్ రేఖా ప్రసాద్ ష్రైన్ అనమాట. కానీ ఇక్కడ చూడండి మినీ ష్రైన్స్ ఉన్నాయి కదా కొన్ని, సో దీన్ని షేకరీ స్టైల్ అని చెప్పి పిలుస్తారు. ఇది కూడా లతీనా మోడలే, కాకపోతే కొంచెం డిఫరెన్స్. అండ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ ఒక స్టోన్ ప్లాట్ఫామ్ ఉంది అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కదా, జగతి అని అంటామని చెప్పుకున్నాం, అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టైల్ వచ్చేసి భూమిజా స్టైల్. ఇది కూడా లతీనా నుంచి ఎవాల్వ్ అయిన స్టైలే. అండ్ ఇది మాల్వా రీజియన్లో డెవలప్ చేశారు. ఎవరంటే మెయిన్ రెస్పాన్సిబుల్ దీనికి పరమరా డైనాసిటీకి చెందిన కింగ్స్ ఈ భూమిజా స్టైల్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాట్ అప్వర్డ్ ప్రొజెక్షన్ కంప్రైజింగ్ ఆఫ్ సెంట్రల్ లతీనా స్పైర్ అండ్ మినియేచర్ స్పైర్స్ ఉంటాయి. అండ్ దీస్ మినీ శిఖరాస్ ఆర్ కార్వ్డ్ అవుట్ బోత్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇది లతీనా స్టైల్లోనే ఉంది కదా, ఇక్కడ కూడా మెయిన్ శిఖర ఉంది, కాకపోతే
ఇక్కడ చూడండి హారిజాంటల్గా ఉన్నాయి, వర్టికల్గా కూడా కొన్ని మినియేచర్ స్పైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది పరమన డైనాసిటీ వాళ్ళు ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. ఈ గుడి ఏంటి అని అంటే ఉదయేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్. ఉదయేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్. ఇది భూమిజా స్టైల్కి ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వల్లభీ స్టైల్. ఇది చాలా సింపుల్ స్టైల్. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ వాల్టెడ్ రూఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, వాల్టెడ్ రూఫ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది వాల్టెడ్ రూఫ్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా. సో వాల్టెడ్ రూఫ్స్ అంటే ఏంటి అని అంటే ఆర్చ్డ్ రూఫ్ అన్నమాట. ఇట్లా ఒక ఆర్చ్ లాగా అట్లుంది కదా రూఫ్. ఇక్కడ చూస్తే రూఫ్ ఎట్లుంది, ఒక ఆర్చ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉంది కదా. సో ఈ వాల్టెడ్ రూఫ్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక స్టైల్ అనమాట. దీన్ని ఏమంటాము అని అంటే వల్లభీ స్టైల్ అని చెప్పి పిలుస్తాము. అండ్ ఈ గుడి ఏంటి అని అంటే ఇది తేలికా మందిర్. తేలికా మందిర్ ఎక్కడుంది ఇది అని అంటే గ్వాలియర్లో. మనం గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో ఎక్కువగా మనం ఇట్లాంటి వల్లభీ స్టైల్స్ ఆఫ్ టెంపుల్స్నే మనం చూస్తూ ఉంటాం. ఈ వల్లభీ స్టైల్ ఆఫ్ టెంపుల్ కూడా నగరా స్టైల్లో ఒక సబ్ కేటగిరీ లాగా మనం చెప్పచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫంసనా స్టైల్. ఫంసనా స్టైల్ అంటే షార్టర్ బట్ బ్రాడర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ రూఫ్స్ విత్ న్యూమరస్ స్లాబ్స్. అంటే రూఫ్స్ ఎట్లుంటాయంటే రకరకాల స్లాబ్స్తో కూడిన రూఫ్స్ ఉంటాయి. ఇదొక్క దాన్ని మనం పట్టుకుంటే మనం అది ఏం స్టైల్ అనేది చెప్పేసేయచ్చు. దట్ ఈస్ ఫంసనా స్టైల్. ఫంసనా స్టైల్కి ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే కోనార్క్ టెంపుల్ యొక్క జగమోహన్ అని అంటామన్నమాట. కోనార్క్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదా. సో కోనార్క్ టెంపుల్ ఇది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే చూడండి మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయా ఇక్కడ, రూఫ్ విత్ మల్టిపుల్ స్లాబ్స్. దీన్ని ఫంసనా స్టైల్ అని చెప్పి పిలుస్తారు. సో ఇవి అంటే మొత్తం ఎన్ని స్టైల్స్ ఉంటాయి మనకు, టోటల్గా 5 స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఏవేవి? ఫస్ట్ వచ్చేసి రేఖా ప్రసాద్ ఆర్ లతీనా స్టైల్, రెండోది వచ్చేసి షేకరీ స్టైల్, మూడోది వచ్చేసి భూమిజా స్టైల్, నాలుగోది వచ్చేసి వల్లభీ స్టైల్ అండ్ ఐదోది వచ్చేసి ఫంసనా స్టైల్. సో దీస్ ఆర్ ద సబ్ స్టైల్స్ ఆఫ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ కొన్ని సబ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనము ఒడిస్సా స్కూల్, చండేలా స్కూల్, సోలంకి స్కూల్ అని చెప్పి చెప్పచ్చు. అంటే అవి ఏంటి అంటే లైక్ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. అన్నిటికీ కామన్ ఎలిమెంట్స్ అయితే సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఒడిస్సా స్కూల్కి ఉండే చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే నగరా స్టైల్లో మనం ఏమని చెప్పుకున్నాము, జనరల్గా టెంపుల్స్కి బౌండరీ వాల్స్ ఉండవు అని. కానీ ఒడిస్సా స్కూల్లో బౌండరీ వాల్స్ కూడా ఉంటాయన్నమాట. అట్లా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట, అంతే. ఓకే, సో ఒడిస్సా స్కూల్. చండేలా స్కూల్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం ఖజురహో టెంపుల్స్ చెప్పుకున్నాం కదా, అది చండేలా డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినవి. సో కాబట్టి దాన్ని చండేలా స్కూల్ అని చెప్పి అంటాము. అండ్ సోలంకి స్కూల్కి ఎగ్జాంపుల్ కింద మనం ఏం చెప్పచ్చు అని అంటే సోలంకి డైనాసిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిండేది మొధేరా సన్ టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్. ఆ మొధేరా సన్ టెంపుల్ అనేది సోలంకి స్కూల్ కిందకి వెళ్తుందనమాట. సో ఇవి సబ్ స్కూల్స్ ఆఫ్ నగరా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే దేవ్గఢ్ టెంపుల్, గుజరాత్లో ఉన్న దేవ్గఢ్ టెంపుల్ మనకు చాలా చాలా ఫేమస్ అనమాట. ఇది గుప్తా టైంకి సంబంధించిన టెంపుల్. ఇది పంచాయతన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పంచాయతన్ స్టైల్ అంటే మిడిల్లో ఇట్లా మెయిన్ ష్రైన్ ఉంటుంది అండ్ దాని చుట్టూరా 4 ష్రైన్స్, సబ్సిడరీ ష్రైన్స్ 4 ఉంటాయి. సో ఇట్లా 5 అవుతాయి కదా ఇవి, దాన్ని పంచాయతన్ స్టైల్ అని చెప్పి అంటారనమాట. ఈ చుట్టూరా ఉన్న 4 సబ్సిడరీ ష్రైన్స్ రిలేటెడ్ టు మెయిన్ చీఫ్ డైటీ ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించిన 4 ష్రైన్స్ అనేవి చుట్టూరా ఉంటాయన్నమాట. దీన్ని పంచాయతన్ స్టైల్ అంటారు. అండ్ ఇప్పుడు మనం చూసిన అయోధ్య రామ మందిర్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు కదా, అది కూడా పంచాయతన్ స్టైల్లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ముందు చీఫ్ డైటీ రామ్లల్లాని ప్రతిష్ఠించే గర్భగుడి, శాంక్టోరం అంటాం కదా, అది దాని చుట్టూరా 4 సబ్సిడరీ ష్రైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది దేవ్గఢ్ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద మనం నగరా స్టైల్కి చెప్పచ్చు. అండ్ ఖజురహోలో ఉన్న లక్ష్మణ టెంపుల్ కానీ,
ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా కంద్రియ మహాదేవ్ టెంపుల్ ఖజురహో, అది కూడా సెంట్రల్ ఇండియాలో ఫేమస్ టెంపుల్ కింద మనం చెప్పచ్చు ఫర్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వెస్ట్ ఇండియాకి వస్తే మొధెరా సన్ టెంపుల్, ఇందాక కూడా చెప్పుకున్నాం మనము సోలంకి స్టైల్ కింద. ఆ మొధెరా సన్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిండేది రాజా భీమ్దేవ్ I. ఈయన సోలంకి డైనాసిటీకి చెందిన ఆయన మొధెరా సన్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఇన్ ద నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా విషయానికి వస్తే, ఈస్టర్న్ ఇండియా దగ్గరికి వస్తే కామాఖ్య టెంపుల్, అస్సాంలో కామాఖ్యాదేవి టెంపుల్ ఉంది కదా అది, తర్వాత కోనార్క్ సన్ టెంపుల్, ఇవన్నీ కూడా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మెయిన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ద్రవిడాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే బౌండరీ వాల్స్ ఉండవు అండ్ పెద్ద పెద్ద గోపురాలు, గేట్వేస్ ఇట్లాంటివి నగరా స్టైల్లో ఉండవు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనం ఏం చూడొచ్చు అని అంటే, ఇఫ్ వీ సీ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్, మనము పాత గుళ్ళను ఒకసారి మనం చూసినట్టయితే ప్రతి ఒక్క గుడికి కూడా పుష్కరిణి అని పెడతారు, అంటే కోనేరు లాగా ఉంటుంది. దట్ థింగ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ కేస్ ఆఫ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అది ఈ రెండింటికి ఉండే మెయిన్ డిఫరెన్స్. అండ్ మనం పర్టికులర్గా ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ఆర్కిటెక్చర్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే టోటల్గా 2 lakh బ్రిక్స్ తోటి, ప్రతి ఒక్క బ్రిక్ మీద శ్రీరామ అని రాసినటువంటి 2 లక్షల ఇటుకలతోటి మొత్తం 30 ఏళ్ళుగా కలెక్ట్ చేసిన ఆ ఇటుకల్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ మనం జగతి అని ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ప్లాట్ఫామ్, సో 12 feet ఎత్తున్నటువంటి దాని మీద అండ్ ఒక మహాపీఠం ఏర్పాటు చేసి దాని మీద స్టెప్పులు శిఖరాస్ తోటి 5 మండపాలు, కూడు మండప, నృత్య మండప, రంగ మండప, ప్రార్థనా మండప అండ్ కీర్తన మండప అని చెప్పి 5 మండపాలు కలిగినటువంటి ఈ గుడి టోటల్ లైక్ గర్భగృహ యొక్క ఎత్తు ఎంత అంటే 161 feet ఎత్తుతోటి మొత్తం ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా 300 pillars ఉన్నాయి ఈ గుడిలో. అండ్ హియర్ యూ కెన్ సీ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటివి మొత్తం 300 pillars, 3-storied టెంపుల్ అనమాట ఇది. అండ్ 44 టేక్ డోర్స్ని యూజ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో కొన్ని గోల్డ్ ప్లేటెడ్ డోర్స్ కూడా ఉన్నాయి. అండ్ టోటల్గా 70 acresలో కట్టినటువంటి ఈ గుడిలో గర్భగృహ మాత్రం, అంటే లైక్ మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది 5.5 acresలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది అయోధ్య రామ మందిర్కి సంబంధించిండేది. అండ్ దీని ఆర్కిటెక్ట్ ఎవరు అంటే చంద్రకాంత్ సోంపుర గారు అలాంగ్ విత్ హిస్ సన్ ఆశీష్ సోంపుర గారితో కలిసి ఈ టెంపుల్ని ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అయోధ్య రామ మందిర్ అండ్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్.